triplex villas at Kollur, APR Projects. అంటే మీరు అన్నదానికి ఒక రీజన్ అయితే నేను చెప్తున్నా. అంటే బయట మాట్లాడుకునే దానికి నేను ఒకటి చెప్తాను. బయట మాట్లాడుకునేది కేవలం కోటా శ్రీనివాసరావు గారి తమ్ముడు అవ్వటం అనేది మీకు వరమైందా, శాపమైందా ఇండస్ట్రీలో? శాపం వల్ల కనిపిస్తుంది కానీ అది దానికి చెప్పాలంటే కొంతమంది పెద్ద యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ కొడుకులు వెళ్తున్నారు, అంటే వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఇప్పుడు ఎందుకు అవుతున్నారు? అది డిస్క్వాలిఫికేషన్ ఏం కాదు. ఒక్కసారి అంటే ఎంట్రీకి మాత్రం అది ఇంపార్టెంట్, తర్వాత నిలబెట్టుకోవటం అది అవ్వటం వల్ల నాకు బ్యాడ్ అని అనుకోను. అట్లాంటి పాత్ర నాకు ఎవరైనా ఇచ్చి దాన్ని సేమ్లో అలాగే చేస్తున్నాడు లేకపోతే చేయలేకపోతున్నాడు అంటే కదా అక్కడ అంత అవకాశం రావాలి కదా. బ్యాంక్ చేస్తే చాలా దానికి లక్కది. ఆయనలాగే ఉంటారు కాబట్టి చాలా మంది అవాయిడ్ చేశారు డైరెక్టర్స్. అనుకుని ఉండొచ్చు కానీ అట్లా ఉంటుంది, అలా ఉంటుంది అనుకోను. మరి జరుగుతుందేమో మరి, కానీ అలాంటి అవకాశం ఎక్కువ. ఒక సినిమాలో మాత్రం నన్ను తీసేశారా? శ్రీనివాసరావు పాత్రం కాదు, ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చారు జగన్మల గారు. సినిమా పేరు ఎందుకని దాంట్లో మెయిన్ వేళ శ్రీనివాసరావు వేసిన వేషం. అది కథ అటుమారి ఏంటంటే కొడుకు వేషం ఇంపార్టెంట్. అది గిరిబాబు గారి వేయాల్సి వచ్చింది, ఆయన స్టార్ కదా. ఆ టైంలో గిరిబాబు గారికి ఫాదర్గా పనికి అప్పుడు ఎవరన్నా ఉన్నాం కాస్త పనికి రావని అట్ట మార్చి తీశారు. చెప్తున్నారు అది ఎందుకు తీశారంటే ఆవిడ పాపం మీకు మంచి మంచి లెక్క వస్తుంది లేండి, ఏదో అవకాశం ఫీల్ అవ్వకండి అంటే ఫీల్ అయ్యేది ఉందమ్మా చెబుతున్నా. అట్టపోతాయి కొన్ని రకరకాలు. బట్ అన్నయ్య ఎప్పుడు సపోర్ట్ చేయలేదా? అంత పెద్ద యాక్టర్ అయ్యారు కదా, మా తమ్ముడు నిలబడితే బాగుండు, వాడికి ఇవ్వండి ఒక క్యారెక్టర్. ఎందుకంటే మీరు 100 సినిమాలు తీశారు, ఆయన 800 సినిమాలు తీశారు. మీ ఇద్దరిని ఒక్క సినిమాలో ఒక్క కాంబినేషన్ లో కూడా కలిసి చూడలేదు ఎవరు కూడా. అంటే అదే నేను చెప్తుంది, ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఆయన చేసే సినిమాలు కావచ్చు. ఏమంటారు అది మా శ్రీనివాసరావు బాగా చెప్తాడు మీకు, అలా ఎందుకని కుదరలేదు నేను చెప్పే కన్నా. అంటే మీకు కూడా తెలుస్తుంది కదా రీజన్ ఏముంటుంది అంటే ఎక్కడన్నా చెప్పడానికి చెప్తున్నా కదండి. ఇప్పుడు ఇంటి వాళ్ళకు కూడా ఏంటంటే చక్కని పొజిషన్ లో ఉన్నాడు, పాడు తీసుకుంటాడు, కెరియర్ మీద పడ్డానికి ఇబ్బందులు అని బాధ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు నాకు వేషం చెప్పాలి అని అడగలేదు, ఏంటో చెప్పితే తను వాళ్ళలేదు, అట్లా జరిగిపోయింది అంతే. ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు? అయ్యో బాగా. ఎలా అన్న తమ్ముడు అనే ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్సా, లేకపోతే అరే ఊరే అనుకుంటారా? అరే ఊరే. నేను అరే అన్న కానీ నన్ను అరే అంటాడు. పెద్ద నేను అరే మాకు 7 మా బ్రదర్స్ మా అరే అనేవాళ్ళం కాదు. మా పెద్ద నేను కూడా మావాడు అరే ఏమే అనుకుంటేవాళ్ళం. అదే చాలా అసలు మేము బ్రదర్స్ కన్నా స్నేహితులుగానే ఎక్కువ, మాకు చాలా క్లోజ్ గా ఉంటాయి, అన్ని షేర్ చేసుకుంటాం, అన్ని బ్రహ్మాండంగా. కష్ట సుఖాలు గానీ ఇంకంతకన్నా లోతుకి వెళ్ళదు, మంచి చెడుదు అంతకన్నా లోతుకి వెళ్ళదు. అవునా? ఏంది అంతకన్నా లోతుకి వెళ్తే మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి? నీళ్ళు కాదు నీళ్ళని కాదు, అంటే ఇంకా చెడ్డగా అలవాట్లు కూడా జరుగుతారేమని భయం తప్పేం లేదు. నీళ్ళ గురించి కాదు, దానికి ఏముంది అంటే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఉంటాం. దానికి ఇప్పటికి కూడా, ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు కూడా ఫోన్ చేశాను, ఇట్లా చేతనే విడి పెట్టుకుపోయావా అది చెబుతున్నాడు. ఓకే, చాలా ఫ్రెండ్లీగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.